రైట్. కోరిక ఈరోజు మన టాపిక్. మొదటి పేతురు 13వ అధ్యాయము. మొదటి పేతురు 1వ అధ్యాయం. ఐఎమ్ సారీ, ఇక్కడ ఒకటి టైప్ చేయలేదు. ఓకే, చేసేస్తాను మళ్ళీ. మొదటి అధ్యాయము 13 నుంచి 17 వరకు. ఈరోజు మన టాపిక్ కోరిక. ఏం కోరిక? ఎలాంటి కోరిక? మనుషులు రకరకాల కోరికలు ఉంటాయి. ఆశ, కోరిక, పర్యాయ పదాలు ఏమన్నా వాడచ్చు. మరి ఈ అధ్యాయంలో మనల్ని పేతురు గారు ఎటువంటి ఆశ కలిగి ఉండాలని ఆయన రాస్తున్నాడు. ఇది పత్రిక, లెటర్ రాస్తున్నాడు నీకు నాకు. మనం మొదటి వచనంలో చూసినప్పుడు సంఘాలకి రాశాడు. అది ఈరోజు మనకు అన్వయించుకుంటాం. పేతురు గారు ఏమి ఆశ కలిగి ఉండాలి మనము అని ఆయన ఇష్టపడుతున్నాడు మనం చూస్తాం. ఇంతవరకు చూసిన దాన్ని జస్ట్ డయాగ్రామ్ లాగా చూపిస్తాను. చదువుతామా? చదువుతాను. దేవుని త్రిత్వము, దేవుడు తండ్రి, నిత్య ప్రణాళిక, దైవిక ఎంపిక, ఉద్దేశ్యం. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ఆయనకు విధేయులై ఆయన రక్తము చేత చల్లబడుటకు పాపముల నుండి శుద్ధి నిబంధన సంబంధం. దేవుని పరిశుద్ధాత్మ పరిశుద్ధపరచు కార్యము చేత మార్పు కలుగు చేస్తాడు. వేరు చేయును, నమ్మపరచును, మార్పు కలుగు చేయును. ఇది పేతురు గారు మనకి 12 వచనాల్లో మనకి ఉపోద్ఘాతం ఆయన చెప్పిండేది. దేవుడు తండ్రి అయిన, అందుకే దేవుడైన తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఏ విధంగా అన్నా చెప్పుకోవచ్చు. దేవుడు తండ్రి, దేవుడు కుమారుడు, త్రిత్వం. ఈ త్రిత్వ దేవుని యొక్క ప్రణాళిక ఏంటంట? తండ్రి అయిన దేవుడు ప్రణాళికలో భూమి ఆకాశము సృష్టింపబడక ముందే రక్షింపబడిన నిన్ను నన్ను ఆయన ఏర్పరచుకున్నాడు. నిత్య ప్రణాళిక అంటే ఏదో మధ్యలో మనము ఏర్పరచబడలేదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే భూమి ఆకాశము ఆదాము అవ్వ ఎవరు సృష్టింపక మునుపు అనంతములో ఉన్న త్రిత్వమైన దేవుడు, తండ్రి దేవుడు, కుమార దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు సింహాసనాల మీద ఉండి తిరుపతిలో ఉన్న జాన్సన్ గురించి ఆలోచించారు. అలాగే మీ గురించి. అది నిత్య ప్రణాళిక. ఆ ప్రణాళికలో ఎంపిక చేసుకున్నారు ముగ్గురు కలిసి ఒక ఉద్దేశంతో. అంటే ఇది రాత్రికో ఇప్పుడో అప్పుడో జరిగింది కాదు. ఏం జరిగింది? కుమారుడైన దేవుడైన కుమారుడు యేసు ప్రభు ఆయనకి విధేయులై చల్లబడుటకు. ఒక్క నిమిషము, నా నెట్ కొద్దిగా వీక్గా ఉంది. లెట్ మీ చేంజ్ మై ఇంటర్నెట్. ఒక్క నిమిషం ఉండండి. రైట్, ఇప్పుడు నెట్ కనెక్ట్ అయింది అండి. నేను సేపు హాట్స్పాట్ మీద ఉన్నాను. తండ్రి అయిన దేవుడు ఎంపిక చేసుకున్నాడు. కుమారుడైన దేవుడు ఈ లోకంకి వచ్చి పాపముల నుండి శుద్ధి నిబంధన సంబంధం, నా పాపాలు కడిగేశాడు. దానికి కడిగాడన్న విషయం నేను విన్న తర్వాత దానికి విధేయుడినయ్యాను, అంటే ఒప్పుకున్నాను. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? జాన్సన్తో కానీ నీతో కానీ పరచు కార్యము చేత, అంటే పరిశుద్ధపరచబడుతూ ఉన్నాను, రక్షణలోకి వచ్చాను, రక్షింపబడుతూ ఉన్నాను, మార్పు కలుగజేస్తాడు, నేను మారుతూ ఉన్నాను, వేరు చేయును, నమ్మబరుచును, మార్పు కలుగజేయును. ఇవి 12 వచనాల వరకు చెప్పింది. ఇప్పుడు ఇక్కడ నుంచి రక్షింపబడిన నువ్వు నేను మనము చేయవలసినటివి ఏంటో పేతురు చెప్తూ ఉన్నాడు. ఓకే, ఇవంతా ఇంగ్లీష్లో అండి. ఇప్పుడు 13 నుంచి ఈరోజు 17 వరకు చూసుకున్నాం. చదవమ్మా హవిల.
కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గల వారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనను ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. రైట్. ఇప్పుడు ఏం చేయాలా? కాబట్టి అంటే ఇంతసేపు నేను పైన చెప్పిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ కార్యము జరిగిన తర్వాత కాబట్టి ఏం చేయమంటున్నాడు? మరొకసారి చదవమ్మా ఎక్స్ప్లెనేషను. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. చురుకైన ఆశ మరియు మానసిక అప్రమత్తత. విశ్వాసులు తమ మనస్సును నడుము కట్టుకోవాలని, చర్యకు సిద్ధము కావాలని మరియు స్వస్థ బుద్ధి గల వారై ఉండాలని యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు వెల్లడి చేయబడే కృపపై పూర్తిగా తమ ఆశను ఉంచుకోవాలని చెప్పబడింది. త్రిత్వము తండ్రి కుమార పరిశుద్ధాత్మ కార్యం తర్వాత కాబట్టి మనమేం చేయాలంట? మనమందరము వ్యక్తిగతంగా మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు. ఎప్పుడు ప్రత్యక్షమవుతాడు? అంతము వచ్చినప్పుడు. మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిర్ణయం కలిగి ఉండను. అంటే ఒక కృప మనం నడిపిస్తూ ఉంది. ఆ కృపలో చివరిలో ఆ కృపని బట్టి మనము నిత్యత్వంలోకి వెళ్తాం. అంటే పాయింట్ ఇక్కడ ఏంటంటే మనకి నాతో సహా నిత్యత్వము అన్న మైండ్ సెట్ చాలా తక్కువ. చచ్చిపోయే పరిస్థితిలో ఉన్న వాళ్ళు మాత్రమే ఆ ఆశ కనిపిస్తుంటుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో చేసే కార్యము, మన విధేయత ఏం చూపించాలంటే ఇప్పటి నుంచి మనకు నిత్యత్వములోకి వెళ్ళటానికి కృప. ఏం చేయాలంట? తమ మనసులో నడుము కట్టుకోవాలి. అంటే మన కార్యము తండ్రి కుమార పరిశుద్ధాత్మ కార్యం అయిపోయింది. ఇప్పుడు మనము స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి. యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు వెల్లడి చేయబడి కృపపై పూర్తిగా తమ ఆశను ఉంచుకోవాలి. అంటే చివరి వరకు, మరణము వరకు. మరి యేసుప్రభు అంతలోపల వస్తాడో రాడో తెలియదు, కానీ మరణించడం అయితే గ్యారంటీ కదండి. ఆ మరణించే టైపుకి ఇప్పుడు మన ఆశ ఏంటంట? నిత్యత్వం గురించిన ఆశ కలిగి ఉండాలి. ఇంకా దాని ఎక్స్ప్లెనేషన్ చూస్తాం. కృప విషయమై ఎల్లో లెటర్స్ చదవమ్మా. ఈ గొప్ప రక్షణ సువార్తను గురించి వివరాల కోసం దేవదూతలు తహతహలాడుతున్నారు. ఆ రక్షణను పొందిన తనకు అలాంటి కోరిక మరి ఎక్కువగా ఉండాలి కదా. మనకు కొత్త మనసులు కలగాలి. ఆ మనసులను దేవుని వాక్కుతో నింపుకోవాలి. దేవుడు మనకు వెల్లడి చేసిన దాన్ని మనం ఆలోచించడం, ధ్యానించడం, వర్ణించడం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం చాలా అవసరం. రైట్. ఇప్పుడు ఏంటి? మన మనసుల్ని ఏం చేయాలి అంటే దేవుడిచ్చిన అసలు ఈ యొక్క అనుభవం కోసం అంట దేవదూతలు కూడా తహతహలాడారంట. అంటే వాళ్ళకి ఎవరికి తెలియదు, అంటే ప్రవక్తలకు కూడా తెలియదు. ప్రవక్తలకి తెలియంది, దేవదూతలకి తెలియంది ఈ యొక్క రక్షణ అనుభవం నువ్వు నేను పొందాము. వాళ్ళు తొంగి చూస్తున్నారని చూసాం మనం 7, 8, 9 వచనాలు. మనకు కొత్త మనసు కలగాలి అంటే రక్షణ బట్టి కొత్త మనసు కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆలోచించడము, ధ్యానించటము, పఠించటము, అర్థం చేసుకోవటానికి మనం చెయ్యాలి. అందుకు ఈ బైబిల్ స్టడీస్ మనం చెయ్యాలి, ఎందుకంటే అది మన బాధ్యత కాబట్టి. చదవమ్మా. ప్రయత్నం కోసం మీ మనసు నడుం కట్టుకోండి. అక్షరాల నడుం వరకు పొడవాటి వస్త్రాన్ని మడుచుకోవడం అనేది చర్యకు సిద్ధపడటాన్ని సూచిస్తుంది. విశ్వాసులు మానసిక కార్యకలాపాలకు సిద్ధంగా ఉండాలి. అంటే దీని అర్థం ఏంటి అంటే
ఏదో మనం ఏదో నడుముకు లేసి గుడ్డ కట్టుకోవటం అని కాదు, కానీ పూర్వకాలము అంటే యేసు ప్రభు కాలములో అంతెందుకు ఒక 30-40 సంవత్సరాల ముందు కూడా ఒక రైతు ఇంట్లోంచి బయలుదేరే ముందు తలకో నడుముకో టవల్ కట్టుకుంటాడు. అంటే వెళ్ళటానికి సిద్ధపడటానికి అదొక సూచన పాతకాలం. సో ఇప్పుడు మన నడుము గుడ్డ కట్టుకోమని కాదు అర్థము. అంటే విశ్వాసులు మానసిక కార్యకలాపాలు సిద్ధంగా, అంటే మెంటలీ వీ నీడ్ టు ఫిక్స్ దాట్ మనం ఏమంగా ఉండాలంటే గెట్ రెడీ ఫర్ గాడ్స్ వర్క్. దీంట్లో కృప కార్యం ఏంటో చూస్తాం, చదవమ్మా. కృప. దేవుడు విశ్వాసులకు ఇప్పటికే కృపనిచ్చాడు, అయితే వారికి కృప ఇంకా కలుగబోతున్నది. ఎఫెసీయులకు 2:7 యేసుక్రీస్తు నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. దానిపై మన ఆశలను సంపూర్ణంగా నిలుపుకోవడం మన కష్టాలను, హింసలను ఆనందంతో భరించేందుకు సహాయపడుతుంది. అంటే ఇది వెరీ మచ్ ప్రాక్టికల్. వి నీడ్ టు ప్రాక్టీస్ ఇట్. అంటే నేను యేసు ప్రభుతో కూర్చుంటాను అన్న ఆలోచన విధానము మనకి పెరగాలి. మరి ఎంతమందికి పెరుగుతుందో నాతో సహా అది మనము ఆ ధ్యాస పెంచుకోవాలి. అంటే ఊరికి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఏదో పార్టీ ఒకటి అంటే ఉన్న పార్టీ లేని పార్టీ అని కాదు. ఓడిపోయిన పార్టీ ఎప్పుడు రాజకీయాల్లో మళ్ళా మన పార్టీ వస్తుంది, మళ్ళా మనకి మంచి రోజులు వస్తాయి, మళ్ళా మనం పరిపాలిస్తాం, మళ్ళా మన పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకుంటాం అని వాళ్ళు మళ్ళా ఎలక్షన్స్ వరకు, అది 4 ఏళ్ళు కావచ్చు, మళ్ళీ ఓడిపోతే 8 ఏళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎప్పుడు తిరిగి మన పార్టీ వస్తుంది అన్న నమ్మకంతో వాళ్ళు ఇప్పుడు కూడా ప్రయాస, ఇబ్బంది, కష్టాలు పడుతూ ఉంటారు. మరి అది చంచలము లేకపోతే నాట్ పర్మనెంట్ అయిన ఈ పార్టీ దృష్టిలోనే మనుషులు అలా ఆలోచిస్తున్నప్పుడు దేవుని రాజ్యం ఎప్పటికీ స్థాపించబడుతుంది అంటే మనకి అందరికీ ఎలా తెలుసు? ఖచ్చితంగా ప్రతి మనిషి చచ్చిపోవాలా, చచ్చిపోయిన తర్వాత విశ్వాసి దేవుడి దగ్గరికి వెళ్తాడు, అంటే ఆయనతో కూడా కూర్చుంటాము. ఆ ధ్యాస ఉన్నప్పుడు మనకి ఈ కష్టాలు, హింసలను ఆనందంతో భరించుకోవటం మొదలు పెడతాం. ఎందుకంటే ఈ పేతురు పత్రికంతా, మొదటి పత్రికంతా శ్రమల గురించే మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనము 14 నుంచి 16వ వచనం యొక్క సారాంశం ఒకసారి చూస్తాం, చదవమ్మా. పవిత్రతకు పిలుపు. క్రైస్తవులు విధేయులైన పిల్లలుగా వ్యవహరించాలి. ఇకపై మునుపటి దుష్ట కోరికలు లేదా అజ్ఞానపు కోరికలకు అనుగుణంగా ఉండకూడదు. వారిని పిలిచిన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి వారు తమ ప్రవర్తన యొక్క అన్ని అంశాలలో పరిశుద్ధంగా ఉండాలి. లేవ్యాకాండం 11:44-45 నేను పరిశుద్ధుడిని కాబట్టి పరిశుద్ధంగా ఉండండి అని ఊటికించారు. ఇప్పుడు ఏంటంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ కార్యం అయిపోయింది, మనం ఏం చేయాలో చెప్పబడింది. సో మనము ఏ మార్పు కలిగి ఉంటాం, ఎందుకంటే మనం గ్యారంటీ పరలోకములో సీటు అని చెప్తున్నాడు ఈనాడు వచనంలో. ఈ క్రమంలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కార్యమైపోయింది. ఇప్పుడు రక్షింపబడిన నీవు నేను ఆ యొక్క కృపను అనుభవించటానికి, ఆయన స్వరూపంలో మారటానికి మనము పరిశుద్ధాత్మ శక్తితో చేయవలసిన ప్రయత్నము అన్నది ఇది. చదవమ్మా. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. మీ ప్రవర్తన అంతట్లో మన జీవితాలను క్రైస్తవ సంబంధం, లోక సంబంధం అని రెండుగా విభజింపకూడదు. జీవితం మొత్తం పవిత్రంగానే ఉండాలి. ఒక్క నిమిషం ఆపం, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు క్రైస్తవుల్లో ఒక ప్రాబ్లం ఉంది, ఆలోచన విధానం. ప్రాబ్లం అంటే నా ఉద్దేశం ఆలోచన విధానం. క్రైస్తవత్వ జీవితాన్ని రెండుగా డివైడ్ చేసేస్తున్నాం, మనమే విభజించుకుంటున్నాం. ఏమంటే సెక్యులర్ లైఫ్, క్రిస్టియన్ లైఫ్ అని విభజించేస్తున్నాం. అంటే క్రైస్తవ సంబంధము, లోక సంబంధము. అంటే ఆదివారం మాత్రము క్రైస్తవ సంబంధము పరిశుద్ధంగా ఉండాలనేది, మిగతా 6 రోజులు మాత్రము అసలు సంబంధం లేదని, లేకపోతే ఫుల్ టైం సర్వెంట్స్ మాత్రమే క్రైస్తవ సంబంధంగా జీవించగలరు అని, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇంకోటో చేసేవాళ్ళు లోక సంబంధంగానే జీవిస్తారని,
వీళ్ళేదో చాలా గొప్పని, అదేమో తక్కువ అని, ఇలాంటి తెలియని డిఫరెన్సియేషన్స్ వచ్చేసాయి. కాదు, అట్లా లేదు. బైబిల్ ఒప్పుకోదు. నువ్వు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, సేవలో ఉన్నా, ఎక్కడున్నా ప్రతి ఒక్కరూ క్రైస్తవ సంబంధంగానే మనము జీవించాలి. మనము డివైడ్ చేసుకోకూడదు. చదవమ్మా 15, 16. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఆ, ఇలా క్రైస్తవేతర సంబంధము, లోక సంబంధము అని లేకుండా లోకంలో ఉన్నప్పుడు లోకంగా జీవించటం అది తప్పదండి. అంత మటుకు లేకపోతే ఎట్లా? అది దాన్ని ఏమంటారంటే అంటే తెలివితేటలు, జ్ఞానం అనుకుంటూ ఉంటారు, లౌక్యం అనుకుంటుంటారు. కొంచెం లౌక్యం తప్పదండి ఇవంతా అనుకుంటున్నారు. అలా ఉండటం కూడదు. కానీ కష్టమే, నిజము. ఎందుకు ఈ కష్టాన్ని పడాలి అంటే తర్వాత వచ్చే పరలోక సంబంధమైన వాటి గురించి మన ధ్యాస కలిగినప్పుడు ఈ కష్టాన్ని మనము ప్రయాసపడగలం. చదవము. మీరు కూడా పవిత్రంగా ఉండండి. పవిత్రత అనేది క్రైస్తవుని నూతన స్వభావాన్ని మరియు ప్రవర్తనను అతనిని రక్షణ ముందు జీవన శైలికి భిన్నంగా నిర్వహిస్తుంది. పవిత్ర జీవన విధానాన్ని ఆచరించడానికి కారణం ఏమిటంటే క్రైస్తవులు పరిశుద్ధమైన దేవునితో అనుబంధం కలిగి ఉండి ఆయనను, ఆయన వాక్కును గౌరవంగా భక్తితో చూసుకోవడమే పవిత్ర జీవన విధానాన్ని ఆచరించడానికి కారణం. కాబట్టి మనం ఆయనను ఉత్తమంగా మహిమపరుస్తాము. ఆ, కొంతమంది అంటుంటారు మంచిదే, తప్పని నేను అన్నాను. పాటల ద్వారా దేవుణ్ణి మహింపరచాలా, లేకపోతే పని ద్వారా దేవుణ్ణి మహింపరచాలా, అన్నీ కరెక్టే. కానీ ఇక్కడ దేవుణ్ణి మనం ఎలా మహిమపరచాలంటే పవిత్ర జీవిత విధానాన్ని ఆచరించడానికి. ఎందుకు మనం పవిత్రంగా జీవించాలి అంటే క్రైస్తవులు పరిశుద్ధమైన దేవునితో సంబంధం కలిగి ఉండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మళ్ళీ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను, పొలిటికల్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఒక వ్యక్తి ఒక పార్టీలో చేరిన తర్వాత ఆ పార్టీ కండువా కప్పుతారు. ఆ కండువా వేసుకున్నప్పుడు మన పార్టీ అభ్యర్థి అని అదొక సూచన. మనవాడు మన పార్టీకి సంబంధించిన వాడు. అలాగే క్రికెట్లో కానీ, ఫుట్బాల్లో, టెన్నిస్లో, ఇంకెక్కడ కానీ ఒక జెర్సీ వేసుకుంటారు. ఒక టీం అంతా ఒకే రకమైన డ్రెస్ వేసుకుంటారు. ఎందుకు అంటే వీళ్ళంతా మనవాళ్ళు అని తెలుసుకోవటానికి. యుద్ధంలో పోతున్నప్పుడు కూడా కామోఫ్లాగ్ డ్రెస్ ఉంటుంది. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రకమైన కామోఫ్లాగ్ కలర్స్ ఉంటాయి. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క మిలిటరీ డ్రెస్ ఉంటుంది. ఆ డ్రెస్సును బట్టి యుద్ధంలో ఈ సొంత వాళ్ళు ఎవరు, శత్రువులు ఎవరు అని డ్రెస్సును బట్టి కనుక్కుంటాం. అలాగే నువ్వు నేను మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మన దేవుడి పక్షాన మనం ఉంటున్నాము, మన దేవుడితో కూర్చోబోతున్నాము. మన దేవుడు పాపం నుంచి రక్షించాడు. అనంత ప్రణాళికలో నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నిన్ను నన్ను రక్షించడానికి యేసుప్రభుని పంపించాడు. యేసుప్రభు రక్తం ప్రోక్షించబడిన తర్వాత పవిత్రులయ్యాము. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చాడు. ఈ త్రిత్వమైన దేవుడు ఇంత కార్యం ఎందుకు చేశాడు అంటే నిన్ను నన్ను తనతో కూర్చుండబెట్టుకోవటానికి. మరి అతను బిడ్డలుగా మనము ఎటువంటి కాండువా వేసుకున్నాము, ఎటువంటి డ్రెస్ వేసుకున్నాము, ఎటువంటి జెర్సీ వేసుకున్నాము అంటే మన పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం ఆధారం చేసుకోవటానికి. దీనికి కోరిక మన టాపిక్. ప్రేరణ, దశ, ఆశ ఏంటంటే చదవమ్మా. పవిత్ర జీవనానికి ప్రేరణ. ఈ ప్రవర్తనకు ప్రేరణ వారి విమోచనకు కృతజ్ఞత మరియు యేసు తిరిగి రావాలనే నిరీక్షణ. ఈ భాగం క్రైస్తవులను భవిష్యత్తుపై దృష్టి సారించిన ఆశ మరియు దేవుని స్వభావాన్ని ప్రతిబింబించాలనే కోరికతో నడిచే లోకానికి భిన్నంగా జీవించమని నిర్దేశిస్తుంది. మనకి ఈ కోరిక ఉండాలి. ఈ కోరిక, ఈ ఆశ ప్రతి ఒక్కరికి ఉండాలి అని పేతురు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎటువంటి కోరిక? ఇంతసేపు మనం చూసాం కదా, ఒక దేవుని బిడ్డగా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలి అన్న ఆశ, కోరిక మనకుండాలి. మనకి ఇవి కాకుండా లోకరీత్యా చాలా కోరికలు ఉంటాయి. అవి ఉండాలా ఉండకూడదా అన్నది డిస్కషన్ కాదు ఇప్పుడు. కానీ ఈ కోరిక మాత్రం ప్రతి ఒక్కరికి ఉండి తీరాలా. రక్షింపబడిన వ్యక్తి, త్రిత్వమైన దేవుడు చేసిన కార్యానికి నువ్వు నేను ఉండవలసిన కోరిక
ఇది భవిష్యత్తుపై దృష్టి సారించి ఆశ మరియు దేవుని స్వభావాన్ని ప్రతిబింబించాలనే కోరిక. అంటే అందుకే మనల్ని ఏమంటారంటే యు ఆర్ వాకింగ్ బైబిల్ అంటారు. నాన్ క్రిస్టియన్స్ మే నాట్ రీడ్ ద బైబిల్ బట్ దే విల్ రీడ్ యూ అంటారు. క్రైస్తవేత్తరులు అవిశ్వాసులు బైబిల్ చదివే అవకాశం ఉండకపోవచ్చు, కానీ నీ జీవితాన్ని చదువుతారు. మనం అనేక మందికి బైబిల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం, మంచిదే. కానీ ఒకటి, అది చదువుతారో చదవరో మనకు తెలియదు. కానీ నిన్ను మాత్రము గ్యారంటీగా చదువుతారు. నిన్ను మాత్రము, నన్ను మాత్రము చుట్టుపక్కల వాళ్ళు గ్యారంటీగా చదువుతారు. మనల్ని అనలైజ్ చేస్తారు. మనల్ని అనలైజ్ చేసినప్పుడు మన జీవిత విధానము వారి జీవిత విధానానికి వ్యతిరేకంగా భిన్నంగా ఉంటుంది. 360 degrees, ఆల్మోస్ట్ 180 degrees ఆపోజిట్ ఉంటుంది. సో అలా ఉండాలి అన్న కోరిక ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఎందుకంటే త్రిత్వము ఇవన్నిటికీ మూలం మనం ఎప్పుడు ఆలోచించాల్సిన త్రిత్వ దేవుడు చేసిన పని అదేదో చాలా సింపుల్గా మీరు ఆలోచించడానికి లేదు. అది అనంత ప్రణాళిక. దానికి యేసుప్రభు రక్తం కార్చి ప్రక్షాళించేయటము, తిరిగి పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి కార్యం నడిపించటం. ఈ కోరిక నీకు నాకు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఈ కోరికని తీరుస్తాడు, మనల్ని బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ భిన్నమైన లోకానికి భిన్నమైన పరిశుద్ధమైన జీవన విధానము మనము జీవించగలము. అప్పుడు ఆయనతో కూడా కూర్చుంటాం. అంటే ఇవంతా బేసిక్ పాయింట్ ఏంటంటే ఆయనతో కూడా కూర్చోవాలన్న ఆశ, ధ్యాస, ఆ మైండ్ సెట్ మిస్ అవుతుంది క్రిస్టియన్ కమ్యూనిటీస్లో. మనకి ఎట్లా సంపాదించాలా, పిల్లల్ని ఎట్లా సెటిల్ చేయాలా, ఏ ఉద్యోగం చేయాలా, ఏ కాలేజీ, ఇవన్నీ వద్దని నేను చెప్పను. కానీ దేవుడు ఇవన్నీ నేను చూసుకుంటాను అంటున్నాడు. అది బ్యూటిఫుల్. అందుకే మత్తయి సువార్త 6:33 ఏముంటుంది? మీరు దేవుని నీతిని రాజ్యము మొదట వెతుకుడి. మొదట ఇది వెతికితే మనము ఆలోచించే కోరికలన్నీ ఆయన తీరుస్తానంటున్నాడు. మనకేంటి ప్రాబ్లము? ఈ రెండు చేయకుండా మిగతా కోరికలు దేవా తీర్చు అంటున్నాడు. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, నువ్వు ఏం తినాలో, ఏం ధరించుకోవాలో, ఏం వేసుకోవాలో, ఇల్లు కట్టుకోవాలా, పిల్లలు ఎలా చదివించాలా, ఫీజులు కట్టాలా, ఇవన్నీ నేను చూసుకుంటాను అని మాట ఇచ్చాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. కానీ మనకు కండిషన్స్ అప్లైడ్. ఎప్పుడు మనం ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలి. ఆయనకి పరిశుద్ధమైన జీవిత విధానం ఉండాలని కోరిక. ఈ కోరికలో మనం ఎక్కువ పెరిగే కొద్దీ, ఈ కోరికలు మనం పెంచుకుండే కొద్దీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ కోరికను బలపరుస్తూ నీకు కావాల్సిన లోకరీత్యా నీకేం కావాలన్నీ జరుగుతాయి. మన ప్రాబ్లం ఏంటంటే ఇది చెయ్యకుండా లోకరీత్య కోరికలే ఆలోచించి మన ప్రార్థన విధానము అవే ఉంటున్నాయి. అవి ఉండకూడదని నేను అనట్లేదు. అవన్నీ ఆయన చూసుకుంటాడు, గ్యారంటీ ఇచ్చాడు. పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు, తల్లిదండ్రులు నన్ను చూసుకుంటారు అన్న ధీమాతో ఉంటారు. మనం కూడా ఆ ధీమాతోనే ఉండాలి. రైట్. పవిత్రత వర్సెస్ పరిపూర్ణత చదవమ్మా. పవిత్రత వర్సెస్ పరిపూర్ణత. ఇక్కడ పవిత్రత అంటే ప్రత్యేకంగా ఉండటం, దేవుని ప్రజలుగా వ్యవహరించటం మరియు పాత మార్గాల నుండి తిరగటం, పాపరహిత పరిపూర్ణతను సాధించటం కాదు. గమనించండి, పవిత్రత వర్సెస్ పరిపూర్ణత. పరిపూర్ణతకి ఏమని పెట్టాను అంటే పాపరహిత పరిపూర్ణతను సాధించటం కాదు. అంటే ఇంకా నా జీవితంలో ఎన్నో పాపము, నా జీవితంలో ఇంకా నేను పాపమే చేయట్లేదు అన్నట్టు బతకాలన్నది కుదరదు. అంటే పాపం చేయటానికి లైసెన్స్ ఇస్తున్నట్టు కాదు. పరిపూర్ణత ఎప్పుడు వస్తుందంటే పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. ఈ పరిశుద్ధపరచబడటము ఎలా జరుగుతుందంటే దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తూ ఉంటాడు, కష్టాలు ఇస్తాడు, బాధలు ఇస్తాడు, దుఃఖం ఇస్తాడు. ఇంకంతే కదా. అందుకే స్వర్ణము ఏ విధంగా స్వర్ణము కాలుతుందో ప్యూరిటీ రావటానికి ఇంకా మనం చెప్పిన మాట విన్నాం కదా. పరిపూర్ణతలోకి రావాలంటే మనం కాల్చబడాలి. కాల్చబడటం అంటే ఏంటి? కష్టాలు, శ్రమలు, దుఃఖము, బాధ, అనారోగ్యాలు, ఇవన్నీ విశ్వాసులకు ఎక్కువ వస్తుంటాయి. దయచేసి గమనించండి. చాలా మంది అనుకుంటారు విశ్వాసులకి ఇవి రాకూడదు అనుకుంటారు. కాదు, రక్షింపబడిన వాళ్ళకి ఇవి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆ పరిపూర్ణతలోకి దేవుడు మనల్ని తీసుకెళ్లాలని. అన్ని సుఖాలు ఇస్తే దేవుడితో నువ్వెంత అంటావు, అంతే కదండి. పౌలు నీడబడితేనే స్వస్థతలు జరిగాయి. పౌలు చెంగు తగిలితేనే స్వస్థతలు జరిగాయి. యేసు ప్రభు వారి
తో సమానంగా పౌలు గారి జీవితంలో యేసుప్రభు చెప్పిన నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారన్నారు శిష్యులతో. అటువంటి పౌలుకి ఒక శరీరంలో ఒక ముళ్ళు ఉంది. మరి అందరేమంటారు, అది జబ్బో మనకు తెలియదు, ఇంకోటో ఏదో స్పష్టంగా రాయలేదు, కానీ బైబిల్ పండితులు రకరకాలుగా చెప్తారు. అది కళ్ళు కనిపించటం కాదనో, కానీ ఇస్రాయేలీలను ఇంకోటో ఇంకోటో ఉండొచ్చు, మనకి స్పెసిఫిక్గా డిఫైన్ చేయలేదు. ఆ యొక్క ముళ్ళు తీసేమని ముమ్మారు అడిగాడంట. పౌలు అంటా ఉండొచ్చు, దేవా నా నీడ పడితేనే మనుషులు స్వస్థత అయిపోతున్నారు, నాకు స్వస్థత కావట్లేదే, అవమానం అయిపోతుంది, నీ బిడ్డగా నాకు అవమానం ఉంటుంది, నాకు స్వస్థత చెయ్యి అంటే దేవుడు అన్నాడు, నేను చేయనురా నీకు అన్నాడు, నా కృప నీకు చాలు అన్నాడు. ఎందుకు అంటే బైబిల్ ప్రకారం మనకు అర్థమైందంటే, పౌలుకే సంపూర్ణ స్వస్థతలో ఉంటే ప్రజలు పౌల్ని దేవుడు అనేస్తారు. రెండు, పౌలుకి ఎటువంటి అనారోగ్యాలు లేకుండా, ఎటువంటి కష్టాలు లేకుండా, ఏ ముళ్ళు లేకపోతే గర్వం పెరిగి ఆదాము అవ్వ చేసిన పాపం చేయొచ్చు, నువ్వెంత అనొచ్చు. కాబట్టి మనం పవిత్రంగా పరిశుద్ధతలోకి మా రూపాంతరం చెందాలి అంటే మనకు దేవుడు కష్టాలు ఇస్తాడు. కాబట్టి పవిత్రత, పరిపూర్ణత వ్యత్యాసం గమనించండి. పవిత్రత మనం అనుదిన ప్రయత్నం, పరిపూర్ణతలోకి రావటం అన్నది దేవుడు మనల్ని మారుస్తూ ఉంటాడు. చదవమ్మా. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనను ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. మీరు ఆయనను తండ్రి అని పిలిస్తే ఇది మీకు క్రైస్తవులైతే అని చెప్పడానికి మరొక మార్గం. దేవుని తెలిసిన మరియు ఆయన తన పిల్లలందరి క్రియలను న్యాయంగా తీర్పు చెప్పే విశ్వాస దేవుని గౌరవిస్తాడు. తన జీవితాన్ని ఆయన మూల్యాంకనం చేస్తాడు. తన పరలోక తండ్రిని గౌరవించాలని కోరుకుంటాడు. రైట్. ఇప్పుడు మనకి పరలోకమందున్న మా తండ్రి అని ఎవరు ప్రార్థన చేస్తారో వాళ్ళందరూ ఆయన పిల్లలు. ఆయన పిల్లల్ని ఆయన సరిచేస్తాడు పరిశుద్ధతలోకి మార్చడానికి. ఇకలోక సంబంధమైన పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతివాన్ని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయించున్నారు కదా, మనం ప్రార్థన చేస్తున్నాం కదా. తండ్రిగా తను తీర్పు తీరుస్తాడు కదా, సరిచేస్తాడు, మన ఆశీర్వాదాలు ఇస్తాడు, తప్పులు సరిచేస్తుంటాడు. కాబట్టి మనము మీరు క్రైస్తవులైతే అని చెప్పడానికి మరొక మార్గం. ఏంటి మార్గము? దేవుడు మనల్ని సరిచేస్తూ ఉంటాడు, తండ్రిగా సరిచేస్తూ ఉంటాడు, తండ్రిగా అవసరతలు తీరుస్తాడు, తండ్రిగా నీకు ఏ కష్టమున్నా తీరుస్తాడు. కానీ తండ్రిగా ఈ లోకరంత్రంలో పరిశుద్ధంగా నువ్వు ఉండటానికి, నిన్ను పరిశుద్ధీకరణ చేస్తూ నిన్ను స్వర్ణము వలె ఉండేటట్టు చేయటానికి ఆయన పరీక్షలు అన్న కొలిమిలో ఆయన మిమ్మల్ని చేస్తూ ఉంటాడు. సో మన కోరిక ఎలా ఉండాలి? మన కోరిక ఏమై ఉండాలి? దేవా పరిశుద్ధంగా ఉండటానికి, నీ రాజ్యంలో రావటానికి, నీ పక్షాన నేను కూర్చోవాలన్న కోరిక మనకు కలిగి ఉండాలని పేతురు గారు మనకు స్పష్టంగా ఈరోజు మన వాక్య ధ్యానంలో మనకి నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. మన కోరిక ఈ లోక సంబంధమైన అన్నిటినీ ఆయన తీరుస్తానంటున్నాడు. మనల్ని ఏం చేయమంటున్నాడు? ఆయన నీతిని, రాజ్యాన్ని తోటి వెతకమంటాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఎటువంటి కోరిక కలిగి ఉండాలో పేతురు పత్రిక ద్వారా నాతో మాట్లాడారు. మీకు వందనాలు చెల్లిస్తూ నేను వినటానికి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితాల కోసం ప్రార్థన చేస్తున్నాను. వారిలో ఈ కోరిక పుట్టించండి. ఎందుకంటే మీరు వాగ్దానం చేశారు, లోక సంబంధం ప్రతి అవసరత తీరుస్తాను అంటున్నారు. మరి మమ్మల్ని ఈ కోరిక కలిగి ఉండాలంటున్నారు. మరి ఆ కోరిక మా హృదయాల్లో పెంచండి, ఆ కృప దయచేయండి. మేము మీ యొక్క పక్కన కూర్చుంటామనన్న ఆశ, ఆలోచనని రూపాంతరం మా హృదయంలో తీసుకురామని యేసునామమున ప్రార్థిస్తుంది తండ్రి. ఆమేన్. ఒకండి, రేపు ప్రేయర్ అండ్ పిటిషన్ ఉంటుంది. యాజ్ యూజువల్గా ప్రేయర్ రిక్వెస్ట్ పంపించండి. అనేకుల కోసం ప్రార్థన చేయాల్సినది ఉంది. మన రెగ్యులర్గా మన ప్రేయర్కి బైబిల్ స్టడీ సునీత చదువుతూ ఉంటారు. ప్రతాప్ వాళ్ళ హస్బెండ్, వాళ్ళ నాన్నగారు ఇందాకటే ఒక 1 hour బ్యాక్ చనిపోయారు. వాళ్ళ కోసము, వాళ్ళ కుటుంబం ఆదరణ కోసం మీ వ్యక్తిగత కుటుంబాల్లో వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మీరు వినింటారు రెగ్యులర్గా సునీత అని
సిస్టర్ చదువుతుంటారు, ప్రేయర్స్ చేస్తుంటారు. వాళ్ళ మామగారు అంటే వాళ్ళ హస్బెండ్ ప్రతాప్, వాళ్ళ నాన్నగారు చనిపోయారు 1 అవర్ బ్యాక్. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. అనేక ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయి. మన రెగ్యులర్ బైబిల్ అదే ఈశ్వరెడ్డి గారని మన యాక్ట్ సభ్యులు, ఆయన ప్రేయర్ మీటింగ్ కూడా అయింది. వాళ్ళ కుటుంబ ఆదరణ కోసం కూడా ప్రార్థన చేయండి. రేపు అందరము కలిసి మనము దేశ పరిస్థితుల కోసం కూడా ప్రేయర్ చేస్తాము. వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని వందనాలు. క్లోజింగ్ సాంగ్ ప్లే చేస్తారమ్మా. ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను ఆయనే నా సంగీతము స్తుతుల మధ్యలో నీ వాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే స్తుతుల మధ్యలో నీ వాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే వేడుచుండు భక్తుల స్వరము విని వేడుచుండు భక్తుల స్వరము విని దిక్కులేని పిల్లలకు దేవుడాయనే దిక్కులేని పిల్లలకు దేవుడాయనే ఆయనే నా సంగీతము మరొకసారి ఈరోజు అటెండ్ అయిన అందరికీ దేవుని నామమున వందనాలు. రేపు కలుస్తాం ప్రేయర్ అండ్ పిటిషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్.